ఇప్పుడు ఈవెంట్కి వెళ్ళి ఏం తింటావు నువ్వు? గుంత పొంగనాలు. గుంత పొంగనాలు. ఇంకా లాస్ట్ టైం కూడా దానికోసం వెళ్ళావు. సో మేము ఇవాళ లైబ్రరీలో ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్ ఉంటే వెళ్ళాము. మా హస్బెండ్ అయితే కేవలం గుంత పొంగనాల కోసం వచ్చారు. సో రాగానే దాని మీద అటాక్ చేసాము. ఒక మంచి టేబుల్ చూసుకొని సెటిల్ అయ్యి స్టార్ట్ చేశారు. ఆయనకైతే చాలా బాగా నచ్చేసింది. ఆ పక్కనే పానీపూరి పావ్ బజీ స్టాల్ ఉంటే నేను దాని మీద అటాక్ చేశాను. నాతో పాటు వర్షం కూడా అటాక్ చేసింది. చాలా గట్టిగా ఒక్క 5-10 మినిట్స్ వర్షం పడింది, కానీ చాలా గట్టిగా పడింది. జనరల్గా క్లాస్లో ఆన్సర్ చెప్పాలంటే మాత్రం నోరు అస్సలు తెరవను. అదే పానీపూరి తినాలి అంటే ప్రపంచం మొత్తం పట్టేస్తుంది ఆ నోట్లోని. వాటర్ చాలా స్పైసీగా మంచిగా ఉంది. పానీపూరి ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. ఆల్సో ఇక్కడ ఫెస్టివల్లో కూడా చాలా బాగుంది. ఆ తర్వాత వెంటనే మోమోస్ స్టాల్ మీద అటాక్ చేసామన్నమాట. అక్కడేమో నేను ఫ్రైడ్ మోమోస్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఓన్లీ స్టీమ్డ్ మోమోస్ ఉన్నాయి. మోమోస్తో పాటు ఇచ్చిన చట్నీ అయితే చాలా బాగుంది. అండ్ మోమోస్ కూడా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే నాకు ఫ్రైడ్ మోమోస్ ఇష్టం కాబట్టి ఈ స్టీమ్ మోమోస్ అంతగా ఎక్కలేదు. ఐ కెన్ రేట్ ఇట్ 4/5. టేస్ట్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ సౌత్ ఇండియన్ ట్రై చేద్దాము అని చెప్పేసి చిల్లీ గార్లిక్ పన్నీర్ అండ్ చిల్లీ గార్లిక్ చికెన్ తీసుకున్నాము. సాసెస్ అండ్ ఆల్ చాలా ఫ్రెష్గా చేసి ఇచ్చారు. టేస్ట్ వైజ్ అయితే మాకు వచ్చిన ప్లేట్లో కొంచెం సాల్టీగా అనిపించింది. ఆల్సో వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నాయి పన్నీర్ అండ్ చికెన్ కన్నా. టేస్ట్ అయితే బాగుంది. ఐ గివ్ 3.5. లైట్గా హైడ్రేట్ అవుదామని చెప్పేసి మసాలా చాస్ తీసుకున్నాం. చాలా బాగుంది. ఇట్స్ 5/5. సూరతి ఫ్లేవర్స్ ఉంటే అక్కడ మేము దాబెలి ట్రై చేసాము. నేను సూరత్ దగ్గర వర్క్ చేసినప్పుడు ఎప్పుడైనా స్నాక్స్లో దాబెలి ఇస్తే వద్దు అని చెప్పేసి బుర్ర అడ్డంగా ఊపేదాన్ని. ఇప్పుడేమో మళ్ళీ €3 పెట్టి కొనుక్కొని తిన్నాను. దాబెలిలో నాకు నచ్చేది ఏంటంటే ఈ గ్రీన్ చట్నీ చాలా ఇష్టం నాకు. మా హస్బెండ్ ఫస్ట్ టైం తినడం అనుకుంటా, తినేసి బాగుంది అని చెప్పారు. ఆల్సో నేను కూడా ట్రై చేశాను. ఆల్రెడీ 3.5. మా హస్బెండ్ ఎలా అయితే గుంత పొంగనాల కోసం ఈవెంట్కి వెళ్ళారో నేనేమో రస్మలై తిందామని వెళ్ళాను. ఫైనల్లీ మోస్ట్ అవైటెడ్ డెజర్ట్. అప్పుడే వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది. సో కొంచెం క్లమ్జీ అయిపోయి అక్కడే దగ్గరలో ఉన్న ఒక షేడెడ్ ఏరియాలో నించొని ట్రై చేస్తుంటే అది పడిపోయింది అన్ఫార్చునేట్లీ. బట్ స్టిల్ ట్రై చేసాం. ఇట్స్ నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అండ్ నాట్ సో టేస్టీ. ఇట్స్ 3/5. ఇంకా చాలా కౌంటర్స్ ఉన్నాయి లైక్ బిర్యానీస్ అండ్ లైవ్ దోశ. బట్ అవి ఇంట్లో చేసుకొని తినేవే కాబట్టి ట్రై చేయలేదు. ఇంకా ఎక్కడికైనా మన ఫొటోస్ మ్యాండేటరీ కాబట్టి ఒక చిన్ని ఫోటోషూట్ చేసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయి దారిలో ఒక మాల్కి వెళ్ళి అలా చిన్ని విండో షాపింగ్ చేసి ఇంటికి వచ్చేసాము.